నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో రాజానగరంకు సీఎం జగన్. ఇవాళ 3 చోట్ల ఎన్నికల ప్రచారం. దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి. కరీంనగర్, వరంగల్లో టూర్. కొనసాగుతున్న 3వ విడత ఎన్నికల పోలింగ్. ఓటు వేసిన ప్రముఖులు. అహ్మదాబాద్ లో ఓటు వేసిన మోదీ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. నేటితో ముగినున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం. పలుచోట్ల వర్షాలు. దేశవ్యాప్తంగా 3వ దశ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. 3వ దశలో గుజరాత్ 25, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్గఢ్ 7, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 4, అస్సాం 4, గోవా 2, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్ 2 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలుండగా గత నెల 26న 14 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. మూడో దశ పోలింగ్ లో ప్రముఖులు ఓటు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నగరంలోని రాణి ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఉదయం 7:30 గంటల సమయంలో ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలకగా ఇద్దరు నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కాగా ప్రధానిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రోడ్డు పక్కన నిలబడి మోదీ అనుకూల నినాదాలు చేశారు. ఒక అభిమాని మోదీ చిత్రపటాన్ని తీసుకుని రాగా దానిపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యం ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలివచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. దేశంలోని దానానికి చాలా ప్రాముఖ్యత ఉందని, ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఓటు వేయాలని సూచించారు. ఇంకా 4 దశల పోలింగ్ మిగిలి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। इतना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज़्यादा से ज़्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। चुनाव अभियान चलेगा, 4 मतदान के दौर आगे भी है। मेरा गुजरात में मतदार के नाते यही एक जगह।
ఈసారి బరిలో 1100 మందికి పైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వంటి ప్రముఖులు మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వేసవి తాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణశివపురి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మైన్పూరి నుంచి పోటీ చేస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే తన బంధువు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్తో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో పోటీ పడడం విశేషం. కర్ణాటకలో 14 నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ద్వారా నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మాయి హవేరీ నుంచి జగదీష్ షెట్టార్ బెళగావి నుంచి పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కొడుకు బివై రాఘవేంద్ర శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోట రాయ్ బరేలీ అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ సర్వశక్తులు పనంగా పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేరళలోని వైనాడ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే స్ఫూర్తితో విజయ సాధనే లక్ష్యంగా సాగుతుంది 139 ఏళ్ల పార్టీ. రాయ్బరేలీతో దాదాపు 70 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి గొప్ప అనుబంధం, చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ తాత, రాజీవ్ గాంధీ తండ్రి, ఇందిరాగాంధీ భర్త అయిన ఫిరోజ్ గాంధీ 1952లో తొలిసారిగా రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1957లోనూ అదే స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1960 సెప్టెంబర్ 8న మరణించారు. అనంతరం 1967 నుంచి ఫిరోజ్ గాంధీ సతీమణి, అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించారు. 1971లోనూ 1980లోనూ ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో గాంధీ కుటుంబానికి సన్నిహితులైన అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీష్ శర్మ వంటి వారు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సోనియా గాంధీ 2004, 2009, 2014, 2019లో రాయ్బరేలీ నుంచి ఎన్నికయ్యారు. సోనియా గాంధీ 2024లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ స్థానే రాహుల్ గాంధీని పోటీకి నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అమేధీ లోక్సభ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కుటుంబానికి కంచుకోటే. 1980లో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ తొలిసారిగా అమేధీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన మరణాంతరం రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991 వరకు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత 1999లో సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 2004, 2009, 2014లో వరుసగా రాహుల్ గాంధీ అమేధీ నుంచి ఎన్నికవుతూ వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించడంతో గాంధీ కుటుంబం విజయాలకు అడ్డుకట్టపడింది. 2024లో గాంధీ నెహ్రూ కుటుంబంతో అనుబంధం ఉన్న కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ అమేథీ లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్బరేలీ నియోజకవర్గంపై తమ పట్టు సడలనివ్వరాదన్న కృతనిశ్చయంతో తానే పోటీ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. రాయ్బరేలీలో 2019లో సోనియా గాంధీ చేతిలో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి దీపేష్ ప్రతాప్ సింగ్తోనే రాహుల్ తలపడనున్నారు. అమేథీలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీతో కిషోరీలాల్ శర్మ పోటీ పడనున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లట్ను రాయ్బరేలీ, అమేథీలకు ఏఐసీసీ పరిశీలకులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను ప్రియాంక గాంధీ వాద్రా తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. మే 6 నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లోనే తాను ఉండి ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తానని రాహుల్ నామినేషన్ నాడే ప్రియాంక ప్రకటించడం విశేషం. ప్రియాంక పర్యవేక్షణలోనే ప్రచారం షెడ్యూల్, ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రియాంకకు తోడుగా ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యవేక్షిస్తారు. ప్రియాంక 2 నియోజకవర్గాల్లోనూ దాదాపు 250 నుంచి 300 గ్రామాల్లో సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తారు. వందలాది కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు చేపడతారు. లోక్సభ ఎన్నికల 5వ విడతలో మే 20న రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ ప్రతిష్టాత్మక స్థానాలను ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం రసవత్రంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే సీట్ల సంఖ్య పెంచుకునే సత్తా చాటాలని బీజేపీ చూస్తోంది. ఇక గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం ముమ్మరం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క నిమిషం విషయం టెన్షన్ పడుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గులాబీ పార్టీలో ఇదే గుబులు కనిపిస్తోంది. ఇంతకు గులాబీ పార్టీని టెన్షన్ పెడుతున్న అంశం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో అభ్యర్థుల బలం ఎంత ముఖ్యమో వారి పార్టీ సింబల్కు ఉన్న బలం అంతే ముఖ్యం. అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతూ ఉంటాయి. తాజాగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా తాము అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై బీఆర్ఎస్ పార్టీ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు గుర్తులు చాలా కీలకం. గుర్తులను చూసే ప్రజలు ఓట్లేస్తుంటారు. ఒకే రకమైన గుర్తుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గులాబీ పార్టీని ఇప్పుడు ఇదే టెన్షన్ పెడుతుందట. బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో రోడ్ రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడ, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్స్ వంటివి అచ్చం కారులాగానే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కలవరపెట్టిన గుర్తులు మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ అభ్యర్థులను భయపెడుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. సికింద్రాబాద్లో యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు. ఈవీఎం మిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు 4వ స్థానంలో ఉండగా రోడ్ రోలర్ గుర్తు 5వ స్థానంలో ఉంది. దీంతో కారును పోలిన గుర్తులు ఒకే చోట ఉండడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు. అది కూడా కారు గుర్తును పోలి ఉండడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి టెన్షన్ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ ట్రక్కు,
రోడ్ రోలర్, చపాతీ మేకర్ లాంటి గుర్తులు రావడంతో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకరికల్, తాండూరు లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అలాంటి గుర్తులు కేటాయించవద్దని కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఢిల్లీ హైకోర్టును సైతం బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. అయినా ఆ పార్టీకి ఊరట లభించలేదు. కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఫ్రీ సింబల్స్ను తొలగించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో గులాబీ పార్టీకి ఎప్పటిలాగే ఈసారి గుర్తుల టెన్షన్ పట్టుకుంది. మరి కారును పోలిన గుర్తుల వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుందో వేచి చూడాలి. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నిబంధనలు అతిక్రమణ పేరుతో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లపై చర్యలు చేపట్టవద్దన్నారు మంత్రి కొండా సురేఖ. కడియం కావ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆర్ఎంపీలు, పీఎంపీలతో వరంగల్ శివనగర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న సేవలను మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. ఎవరో ఒకరు నిబంధనలు అతిక్రమిస్తే ఆ వివాదాన్ని అందరికీ ముడిపెట్టడం, చర్యలు తీసుకోవడం సరైంది కాదన్నారు. ఎన్నికల అనంతరం సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు. ఈరోజు ఆర్ఎంపీ లేనిది ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కు కూడా మనుగడ లేదు అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కొంతమంది ఆర్ఎంపీలను వాళ్ళు అసోసియేటెడ్గా పెట్టుకొని మీ దగ్గరికి ఏమైనా సీరియస్ కేసులు వస్తే మా దగ్గరికి పంపండి, మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాలున్నా. కాబట్టి మీ ద్వారా వాళ్ళని పేషెంట్లను తెచ్చుకుంటారు, మీ ద్వారా జాయిన్ చేసుకుంటారు, మీ ద్వారా లక్షల రూపాయల బిల్లులు వేసుకుంటారు. మీరు ఎంత చేస్తే కలిపి 1000-2000 కంటే ఎక్కువ కూడా మీరు బిల్లు వేయరు. కానీ మిమ్మల్ని బద్నాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవడో ఒకడు 100లో ఒకడు తప్పు చేస్తే 99 మందిని కూడా తప్పు పెట్టడం. దేశం బాగుండాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రేవంత్ ప్రభుత్వంపై 3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రజల్లో బీజేపీ ఆదరణ చూసి ప్రతి గ్రామంలో పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరుతారన్నారు. వికారాబాద్ జిల్లా నవపేట్ మండల కేంద్రంలోని రోడ్ షోలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నిర్ణయం తీసుకునేది, కానీ మన తెలంగాణ కూడా నిర్ణయం తీసుకునేది ఏంటంటే వచ్చే ప్రధానమంత్రి మోడీ అయిన ఇది ప్రధానమంత్రి మోడీ అవుతారు. కానీ ఇక్కడ కూడా మెజారిటీ ఎంపీలు 12 మంది 11 మంది కంటే ఎక్కువ ఎంపీలు బీజేపీ పార్టీ వస్తుంది. ఈరోజు మోడీ మీద నమ్మకం, వాళ్ళు ఏది చెప్పినా కూడా గాడిది గుడ్డు పట్టుకొని తిరుగుతుంది, కానీ అసాధ్యమైన గాడిది గుడ్డు పట్టుకొని తిరుగుతుంది. కానీ వాళ్ళ పథకాలు కట్టేయము. 2500 రూపాయలు మహిళకి ఇస్తా అన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే Yes, okay. We built an updates. For more updates, keep watching Swatandhra News.